వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. దేశంలో మోసపూరిత బలవంతపు మత మార్పిళ్లను నిరోధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాసిక్లోని ఓ బహుళ జాతి కంపెనీలో బలవంతపు మార్పిళ్లు, లైంగిక వేధింపులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. మోసపూరిత మత మార్పిళ్లు దేశ సార్వభౌమత్వానికి, లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, వ్యక్తి స్వేచ్ఛకు మాత్రమే కాకుండా సోదర భావానికి, జాతీయ సమైక్యతకు ప్రమాదకరమని పేర్కొన్నారు. సమస్యను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్రాలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన మత స్వేచ్ఛను ఇతరులను మోసపూరితంగా భయపెట్టి మతం మారేలా చేయడానికి దుర్వినియోగపరచకుండా చూడాలన్నారు. మత మార్పిళ్ల సమస్యకు సంబంధించి అశ్విని ఉపాధ్యాయ్ గతంలో వేసిన పిటిషన్ కి అనుబంధంగా తాజా పిటిషన్ వేశారు. తొలి పిటిషన్ పై 2023లో విచారణ సందర్భంగా మత మార్పిళ్లు తీవ్ర సమస్యేనని, దీనికి రాజకీయ రంగు ఆపాదించరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు విచారణలో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ సహాయాన్ని కోరింది. ఏదేమైనా ఇది సుప్రీంకోర్టు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలి. నిజంగా కూడా అక్రమ మత మార్పిళ్ల మీద ఉక్కుపాదం మోపాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. లేకపోతే భారతదేశంలోని హిందువులు పెను ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతను అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.